సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేమును మీ ప్రార్థనల వలన క్షేమంగా ఉన్నామని చెప్పుటకు సంతోషించుచున్నాను. అయితే నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 6వ అధ్యాయము 18 నుండి ప్రియులారా మరి 21వ వచనం వరకున్న భాగాన్ని చదువుచున్నాను. అయితే 22వ వాక్యాన్ని రేపటి దినాన మనం నేర్చుకుని పోతున్నాం. సరే, ఈరోజు వాక్య ధ్యానం కొరకు 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును వాడిలో ప్రవేశింపవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఉన్నతమైన వాక్యం మీది. వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, దేవాది దేవుడు భక్తుడైన నోవాహు నాకు ఓ శ్రేష్టమైన నిబంధన చేయుచున్నాడు. నిబంధన అనగానే మనకు గుర్తొచ్చేది బైబిల్ గ్రంథంలో మరి 2 నిబంధనలు చూస్తున్నాం కదా. ఒకటి పాత నిబంధన అని, రెండవది క్రొత్త నిబంధన అని. నిజానికి ప్రభువు నోవాహుతో చెప్పినప్పుడు ఈ నిబంధనల గురించి మాట్లాడలేదు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేది దాని గురించి కాదు. బైబిల్ గ్రంథంలో మొదటి నిబంధన నోవాహుతో దేవుడు చేశారు. ఎందుకు నోవాహుతో చేశారు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పి వారు మనసు వచ్చిన వారితో వెళ్ళిపోయిన కారణం చేత అక్రమం అనేది పెరిగింది. వావి వరసలు తప్పి జీవిస్తున్న ప్రజలు వారి దుర్మార్గత ఆకాశమును అంటున్నంతగా మారితే దేవుడు నరులని చేసినందుకు సంతాపపడి వారిని లయపరచడానికి సిద్ధపడ్డారు. అయితే మరి నీతిని ప్రకటించి నిందారహితుడునై దేవునితో నడిచిన నోవాహు తన భార్య, కుమారులు, కోడండ్రును ప్రభువు తలంచిన దేవుడు మీతో నేను ఒక నిబంధన చేయుచున్నాను అన్నారు. బైబిల్ గ్రంథంలో దగ్గరగా 7 నిబంధనలు ఉన్నాయి. అయితే పిల్లరా, అయితే వాటిలో 1, 2, 3 ఎదుట నేను ఉంచాలని ఆశపడుతున్నాను. నిబంధన అనగా అర్థం ఏంటంటే 2 వ్యక్తుల మధ్య లేదా 2 బృందాల మధ్య, 2 తెగల ప్రజల మధ్య జరిగించి కుదుర్చుకున్న ఒప్పందమే నిబంధన అంటారు. ఇప్పుడు దేవుడు నోవాహుతో నిబంధన చేస్తున్నారు. నిబంధన అనబడిన మాట బైబిల్ గ్రంథంలో దగ్గరగా 200 సార్లు కనిపించవచ్చు. అయితే పిల్లరా, ఈ నిబంధన మొదటిగా దేవుడు నోవాహుతో చేశారు. ఎందుకని? జలప్రళయం రానయ్యున్నది, దానిలో అందరూ మరుగు చేయబడబోచున్నారు. అయితే నీవును నీ కుటుంబము వాడలోనికి వెళ్ళుట వలన రక్షించబడుతున్నారని దేవుడు నోవాహుతో నిబంధన చేశారు. ఒకవేళ ఇక మీదట జనులు నాకు విరోధంగా జీవించిన వారిని నేను జలప్రళయము చేత లయపరచును. వారు నాకంత కోపాన్ని పుట్టించినప్పటికీ
ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నా. ఎందుకంటే నా కోపం పెరిగి మరలా జలప్రళయం రప్పిందామనుకునే సమయానికి ఆకాశంలో ఇంద్రధనుస్సును పెట్టుచున్నాను. ఆ ధనుస్సును చూచి నేను జ్ఞాపకం చేసుకుని ప్రజలను క్షమిస్తాను. అది నిన్ను బట్టి నేను చేయబోతున్నానని దేవుడు నోవహుతో చెప్పారు. అయితే 7 నిబంధనలు అన్నాను కదా. మొదటి నిబంధన నోవహుతో, రెండవ నిబంధన ఆరోనుతో, మూడవ నిబంధన ఇశ్రాయేలీలతో, నాలుగవ నిబంధన యాకోబుతో, ఐదవ నిబంధన ఇస్సాకుతో, ఆరవ నిబంధన ఫినెహాసుతో, ఏడవ నిబంధన దావీదుతో. ఇలాగున 7 నిబంధనలు దేవుడు తన కాలాలలో భక్తులతో ఇవి చేశారు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా యేసు ప్రభుల వారు మనకు ఒక నిత్య నిబంధన చేశారు. ఆ పాత నిబంధన కాలంలో ప్రభువు దేవాది దేవుడు, నేను మీకు దేవుడునయుందును, మీరు నాకు ప్రజలునై ఉందురు అన్నారు. అయితే యేసయ్య నూతన నిబంధనలో చేసినటువంటిది, ప్రియులారా, మనము సదాకాలం ప్రభుతో కూడా ఉండాలనేదే ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ దేవాది దేవుడు నోవహుతో మాట్లాడుచున్నప్పుడు, ఇదిగో నీకును, నీతో కూడా నీ కుమారులకును, నీ భార్యయు కోడండును వాడలోనికి రావలెను అంటున్నారు. పిల్లరా, ఇప్పుడు గమనించండి, నోవహు ఒక్కని వలన ఆ ఇంటిలో ఉన్న వారందరూ, అనగా కుమారులు, కోడండ్రు, భార్య అందరూ రక్షించబడుతున్నారు. గమనించండి, ఒక్క వ్యక్తి ప్రభువును ఆనుకొనుట వలన, ఒక్క వ్యక్తి దేవునితో నడుచుట వలన, ఒక్క వ్యక్తి దేవుని యందు నీతి కలిగి ఉన్న కారణం చేత పిల్లరా 7 రక్షించబడ్డారు. ఇప్పుడు అంత మాత్రమే కాదు, ఆ ఒక్కని ద్వారా జరిగిన భక్తిని చూచిన దేవాది దేవుడు సర్వలోకములో ఇక నన్నటికీ కూడా జలప్రళయం అనేది కురవకుండగా దేవునితో ఓ నిబంధన పొందుకున్నాడు నోవహు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఈరోజు మన కుటుంబాలలో ఒక్కరని, ఇద్దరని, ముగ్గురని, నలుగురని, దగ్గర 10 మంది అని, అది వెరీ బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ అని ఎంతోమంది ఉంటున్నాం. సంతోషమే. ఎంతమంది ఉన్నా ఒక్క కుటుంబంగా కలిసి ఉండడం అనేది ఈ భూమి మీద మహా సంతోషం. అయితే ఒక్క మాట, ఇప్పుడు నోవహు ఒక్కడే భక్తి కలిగి నడుచుకున్నట వలన దేవుడు చేసిన నిబంధన తన ఇంటి వారికి రక్షణార్థంగాను, సర్వలోకాని మీదకి జలప్రళయం రాకుండగా కాపాడింది. మరి ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నీ ఒక్కరవేనా? మీ ఇంట్లో 2, 3, 10 మంది ఉన్నారా? ఇది ఒక్క వ్యక్తి చేసిన భక్తి 7 ఆత్మలు రక్షించడమే కాదు, ప్రపంచం మీదకి జలప్రళయం రాకుండగా కాపాడిందండి. మరి నీ ప్రార్థన అలా ఉందా? నీ భక్తి జీవితం అలా ఉందా ఆత్మీయులారా? మీకు గుర్తుందా, షూషాను కోటలో ఎస్తేరు ఉన్నది, ఒక్కరే కదా. తనకు చెలికత్తులు ఎవరు? యూదులు కాదు, వాళ్ళు షూషాను కోట వాసులే. తనకు తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. పినతండ్రి అయిన మొర్దెకాయ్ అన్నగా చేరదీసి పెంచుతున్నాడు. ఆ పినతండ్రి అయిన మొర్దెకాయ్ ఎక్కడుంటున్నాడు? రాజద్వారాన ఉంటున్నాడు. లోపల ఎవ్వరు లేరు, ఒంటరి. అంటే యూదులు ఎవరు లేరు అక్కడ. తనకంటూ సపోర్ట్ చేసి సహాయం చేసేవాళ్ళు. కొందరు యోధా పిల్లలు బానిసలుగా వచ్చారు, కానీ ఈ ఎస్తేరుకున్న టేస్ట్లు వేరు, ఆమె టేస్ట్ వేరు. ఆత్మీయులారా, వింటున్నారా? ఒక్కరే 3 దినాలు ఉపవాసం చేసింది, తనకి చెనికత్తెలతో ఉపవాసం చేయించింది. అద్భుతం. తరువాత యూదా వారందరి చేత ఉపవాసం చేయించింది. ఒక్క యవనస్తురాలు తీసుకున్న నిర్ణయం షూషాను కోటలో 127 స్థానాల్లో ఉన్న యూదులందరూ కాపాడబడ్డారు. ఒక నోవహు తీసుకున్న నిబంధన జలప్రళయం అనేది ప్రపంచం మీదకి రాకుండా నిలిపివేసింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మనం ఎంతమంది ఉన్నామనేది ముఖ్యం కాదు, ఎంతగా దేవునిపై
పడ్డామన్నది ముఖ్యం. ఎంతమంది ఉంటే మనం బాగుపడతామనేది కాదండి. ఎంతమందిలో నిన్ను వేరు చేసిన నీ ఒక్కని ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించాలి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీయులు లక్షలాది మంది ఉన్నారు. దేవుడు అక్కడ మోషేను సిద్ధపరిచారు. అయితే పరిస్థితులు ప్రతికూలించి అతడు ఐగుప్తు దేశం విడిచి మిద్యాను ప్రాంతానికి వచ్చారు. దేవుడు దర్శించిన తర్వాత మిద్యాను విడిచి ఐగుప్తుకు వెళ్ళారు. గమనించండి, మోషే దేవుని కొరకు నిలవలేదా? దేవుని కొరకు బలపరచబడలేదా? లక్షలాది మంది ప్రజలను విడిపించడానికి మోషే ఒక్కడి కంకణం కట్టుకోలేదా? ఒక్కని ద్వారానే కదా సముద్రం విభజించబడింది. ఒక్కని ద్వారానే కదా దేవుని మహాకృప సంకల్పంలో బండలో నుండి నీళ్లు వచ్చాయి. ఒక్కని ద్వారానే కదా ఆకాశం నుండి మన్నా. పిల్లరా, ఒక్కని ద్వారానే కదా పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో దేవాది దేవుడు వారికి తోడి నడిపించారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నేను ఒంటరిని ఒక్కడినని ఎన్నడూ కృంగిపోవద్దు. నీతో దేవుడు ఉన్నారు. ఎస్, మనతో దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఒంటరిని ఎస్తేరు ఒక్క ఆమె దేవుని కొరకు నిలవబడింది. మరణ శాసనాన్ని రద్దుపరిచింది. నోవహు ఒక్కడే దేవుని కృపలో భయభక్తులు కలిగి జీవించాడు. 7 ఆత్మలు రక్షించాడు. యావత్ ప్రపంచం మీదకి ఎన్నటికీ జలప్రళయం రాకుండా దేవునితో నిబంధన పొందుకున్నాడు. ఆత్మీయ చెల్లాయి, తమ్ముడు, మనం ఎవరు అయినప్పటికీ, మనం ఎంతమందిలో వేరు చేయబడి ఒంటరిగా ఉండినప్పటికీ మనతో దేవుడున్నాడు. మనం ఒంటరి వారమై నిలిచి ఉన్నాను, దేవుడు మనకు తోడై అద్భుతాన్ని చేస్తారు. ఆ కృప దేవుడు మనకు తోడై ఉంచి నడిపించునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. ఈ మాటలు వినిచిన వారందరిని బట్టి స్తోత్రం. అయ్యా, ఒంటరిగా ఉన్నానని అందరూ కురిగిపోతున్నారు. నేను చేస్తున్న జాబులో, జీవించున్న జీవితంలో, వ్యాపారంలో, ఇదిగో సంచరించే ప్రాంతంలో ఒక్కడనే ఉన్న ఎవరైతే దిగులు చెందుతున్నారో వారి మీ చేతులకు అప్పగిస్తున్నారు. వారిని బలపరచండి. వారు ఒంటరి వారు కాదు. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగాను, ఎన్నికలేని వాడు బలమైన జనాంగం అవుతున్న లేఖనం వారికి బయలుపరిచి ధైర్యపరచండి. ఓ నోవహు ద్వారా ప్రపంచం మీదకి జలప్రళయం ఆగిపోయిందయ్యా. ఓ యవనస్తురాల ద్వారా యోధావారుల మీద మరణశాస్త్రం రద్దు చేయబడింది. అయ్యా, ఈ తరంలో మా ద్వారా మా ప్రాంతాలు దీవించబడును గాక. మేలుతో నింపండి. యేసు నామములో ఆమేన్.